యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లేచినది మొదలుకొని ప్రార్థించుకొనుట, వాక్యం ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ఎవ్వరు కూడా మరిచిపోవద్దు, మానవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. రేపటి దినము గూర్చి అతిశయింపపడకుము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఎంతోమంది మరి అనుకుంటూ ఉంటారు, ఈరోజు చాలా సంతోషంగా మరి గర్విస్తూ నాకు ఇది ఉంది, అది ఉంది, నేను ఉన్న స్థితిలో ఉన్నాను, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు, నాకంటే ఘనత కలిగిన ఎవరున్నారు అని చాలామంది కూడా ఒక విర్రవీలిగే రీతిలో మాట్లాడుతుంటారు. గర్విష్ఠతను, గర్వం, నేను అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కొందరిలో. ఏదైనా వారి గురించి మాట్లాడితే అబ్బో చాలా మంచివాడు, ఇలా అలా ఇలానే కొన్ని మాటలు చెప్పగానే చాలా ఇలా పొంగిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు చాలా గర్వంతో ఫీల్ అయిపోతుంటారు. కానీ ఈరోజు ఉన్నది రేపు ఉంటుందో ఉండదో, ఈరోజు గడిచిపోతుందంటే రేపు ఏమి సంభవిస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం ఈరోజు మన జీవితం ఎలా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, ప్రభు ప్రేమను కలిగి ఉండాలి, ప్రభు మాటలతో ఉండాలి, ప్రభు మాటలు పలికేవారిగా ఉండాలి, ప్రేమైన మాటలతో పలకాలి. ఈరోజు ఈ ఒక్క దినము నీ జీవితంలో లేచినది మొదలుకొని పడుకునే వరకు నీవు ఎవరినైనా ఏమన్నా గర్విష్ఠతనంతో అన్నావా, లేకపోతే హెచ్చింపుతనంతో మాట్లాడావా, లేకపోతే నీ ప్రవక్తనలు ఏమన్నా మారి ఉన్నదా, అది నువ్వు సరిచేసుకొని ఇంకా రేపటి దినము లోపు ఈ దినములో నీ జీవితంలో ఎటువంటి మచ్చైనను డాగైనను లేకుండా క్రీస్తు ప్రేమను కలిగిన రీతిలో నువ్వు జీవిస్తూ దినదినము కూడా అలా జీవిస్తున్న కొలది నీ జీవితంలో దేవుడు మేలులు, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు నేను ఒక గొప్ప స్థానంలో ఉంచుతూ ఉంటాడు. కానీ ఈరోజు అన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ రేపు ఇంకో ఇష్టానుసారంగా మాట్లాడి అసలు రేపు మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు నువ్వు సరి చేసుకొని జాగ్రత్తగా ఉంటే ఒకవేళ రేపు నీ యొక్క సమయమో అయిపోవచ్చేమో, అయిపోతే ఒకవేళ నువ్వు సరి చేసుకొని సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీ సమయం అయిపోయినా ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మనసు ఉండకూడదు. మనకి దేవుని మనసు కలిగి దేవుని రాజ్యం కోసమే మన మనసును కలిగి ఉన్నప్పుడు అన్ని విషయాలలో మనము సంతోషంగా ఉంటాము. దేవుడు మనని బట్టి సంతోషపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆ విధంగా మలుచుకొని సరిచేసుకొని దేవునికి ఇష్టకరంగా ఉంటే అన్నిట్లో కూడా మనము దీవించబడతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎంతమంది బిడ్డలు ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ఒక్కొక్కరిని ప్రభా మీ శక్తి చేత నింపుకో, మీ ఆత్మ చేత నింపుకో, మీ అభిషేకం చేత నింపుకో. ఏ కొదువ ఉన్నదో ప్రభా వారు ఇప్పుడు అడుగుచుండగా వారి జీవితంలో అద్భుత కార్యాలు మీరు జరిగించమని. వెల్ ద బ్రైట్ కెనీ గ్లోరీ స్టాండ్ మీ సఫ్లవరీ కమాందర మస్తి కావరిమా యాడ్ ద రిస్ట్ ఎలాసిమ్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.